హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశ ప్రధానికి సంగీత బారువా పిషరోటి బహిరంగ ఆత్మగౌరవ లేఖ అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. దేశ ప్రధానికి సంగీత బారువా పిషరోటి బహిరంగ ఆత్మగౌరవ లేఖ. ఇక వినండి మీ కానమోకు స్వరంలో. ప్రధాని గారు, మా కళ్ళు చిన్నవే. ఈశాన్య భారత పౌరురాలు. ఈవిడ వ్యాసకర్త సంగీత బారువా పిషరోటి. ఈ అంశ అనువాదం షాయిస్తా ఖానూమ్ పఠాన్. ఇక విషయంలోకి ప్రవేశిద్దాం. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, నేను ఒక వీడియో చూశాను. అది మీరు మీ స్వరాష్ట్రం గుజరాత్లో మే 27న జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగానికి సంబంధించింది. మీ మాటలు విని కలత చెందాను. నేను ఈశాన్య భారత పౌరురాలిని. మాకు కళ్ళు చిన్నవిగా ఉంటాయని, అవి పూర్తిగా తెరుచుకోవని మీరు అనడం చాలా బాధించింది. అలా ఎందుకు జరిగిందో చెప్పే ముందు మీకు మరొక విషయం చెప్పాలి. భౌగోళికంగా గుజరాత్కు చాలా దూరంగా అసోం రాష్ట్రం ఉంటుంది. అదే నా సొంత రాష్ట్రం. స్కూల్లో చదువుకునే రోజుల్లో నుంచి మా ఇంటి డ్రాయింగ్ రూములోని గోడపై ఒక గుజరాతీ ఫోటో చూస్తున్నా. రోజు ఆ ఫోటోకు మా నాన్న ధూపం పెడతారు. ఆపై మిగతా దేవుళ్లను పూజిస్తారు. ఇది ఆచారంగా మారింది. మా ఇంట్లో ఓ గుజరాతీని కొలవటం మాకు గర్వకారణం. ఆ గుజరాతీ మరెవరో కాదు, మన జాతిపిత మహాత్మా గాంధీ. నాన్న వయసు 93 ఏళ్ళు అయినప్పటికీ ఆయన ప్రతిరోజు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. మొదటిసారి మా ఇంటికి వచ్చిన వారికి తన అలవాటు వెనుక ఉన్న కారణాన్ని గొప్పగా చెబుతారు. 1921లో అసోం పర్యటించినప్పుడు గాంధీ మా పూర్వీకుల ఇంటికి వచ్చారు అని నాన్న చెబుతుంటారు. బ్రిటిష్ పాలన, విదేశీ ఉత్పత్తులు వ్యతిరేకించాలి అన్న గాంధీ పిలుపునకు మొదట స్పందించిన వారిలో మా తాతగారు ఉన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న అప్పర్ అసోంలోని మొదటి వారిగా నిలిచారు వారు. ప్రధాని గారు, మీకు గొప్ప నాగా స్వాతంత్ర సమరయోధురాలు రాణి గైదిన్లు తెలిసే ఉంటారు. బ్రిటిష్ వారు ఆమెపై బనాయించిన కేసును, దాన్ని వాదించడానికి ఎవరు ముందుకు రాని సమయంలో మా తాతగారు చొరవ తీసుకొని సవాళ్లభరిత ఆ మార్గంలో పయనించారు. తోటి నాగాలతో కలిసి రంగూన్ హైకోర్టుకు వెళ్ళారు. ఆ రోజుల్లో జైలు నుంచి ఆమెను విడిపించేందుకు న్యాయ పోరాటం చేశారు. వలసవాద పాలనలో గైదీన్ల కోసం వెళ్ళిన న్యాయవాదిని నిర్బంధించటంలో ఆశ్చర్యం లేదు. నాగా వర్గీయులను వారి హెరకా మతం నుంచి దూరం చేసి వారిని క్రైస్తవులుగా మతమార్పిడికి వలసవాద పాలకులు చేసే ప్రయత్నాలను ధైర్యంగా అడ్డుకున్న యువ కెరటం గైదిన్లు. ఇందుకోసం ఆమె నిర్బంధానికి గురయ్యారు. ఆమె సాగించిన పోరాటాన్ని ఆనాటి దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మెచ్చుకున్నారు. రాణి అనే బిరుదు ఇచ్చారు. దాంతో ఆమె రాణి గైదీన్లు అయ్యారు. గొప్ప స్వాతంత్ర సమరయోధురాలిగా గుర్తింపు పొందారు. మనం బలమైన నాయకులతో, మరొక ప్రాంతం లేదా సమాజానికి చెందిన సంస్కర్తలతో ఏర్పరచుకునే సంబంధాలు విశాల భారతదేశ ప్రజల ఐక్యత,
సంఘీభావాన్ని సజీవంగా ఉంచుతాయని చెప్పటానికి మాత్రమే ఇప్పుడు ఈ విషయాలను ప్రస్తావించాను. జనాదరణ ఉన్న నాయకుడు లేదా సంస్కర్త ప్రాంతీయత, కుటుంబ నేపథ్యం గురించి మనకు పూర్తి అవగాహన ఉండదు. రాజ్యాంగం చెప్పినట్లుగా మనమంతా ఒకటే. కళ్ళ పరిమాణం మన సంబంధాలను నిర్వచించదు. జాతి, మతం, వర్గం, కులం భేదాలు అవి మరచి మనమంతా ఒక్కటేనని గుర్తుంచుకోవాలి. ప్రధాని గారు, ఈశాన్య భారతానికి చెందిన చాలామందిలానే నా జీవితం కూడా మానవతా సూత్రాల ఆధారంగానే సాగుతుంది. వేరొక ప్రాంతానికి చెందిన వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాను నేను. ఆయన కళ్ళు పెద్దవా చిన్నవా అని చూడలేదు. ఆయన కూడా ఇది పట్టించుకోలేదు. మా కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని మాత్రమే చూసుకున్నాను తప్ప వాటి పరిమాణాన్ని కాదని మీకు చెప్పాలి. మే 27న మీరు మీ ప్రసంగంలో చైనీయుల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. గణేష్, అదే వినాయకుడు, ఆయన కళ్ళు చిన్నవి అన్నారు. నాలాంటి ఈశాన్య ప్రాంత ప్రజలను మీరు చిన్నచూపు చూడటం బాధించింది. ప్రధాని గారు, దేశ రాజధానిలో నాతో సహా ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఎందరో వారందరినీ అనేక మంది నిత్యం ఎక్కడో ఒక చోట వివక్ష, జాత్యహంకారానికి గురవుతూనే ఉంటారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ వీధుల్లో ఈ పరిస్థితి ఉంటుంది. రోడ్డుపై వెళ్తుంటే అపరిచితులు అడ్డుకొని ఏ దేశం నుంచి వచ్చావని నిలదీస్తారు. ఆంగ్లంలో మాట్లాడతారు. కరెన్సీ మార్చుకునేందుకు బూత్ కోసం వెళ్తున్నారా? చౌక ధరలకు హోటల్ గది కావాలా? లేక పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ట్యాక్సీ కావాలా అంటూ వెంటపడతారు వాళ్ళు. అలాంటి సమయంలో మీరు ఎలాంటి దుస్తులు ధరించారని కొందరు అడగవచ్చు. భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో ఉన్నా ఇదే పరిస్థితి ఉంటుంది మాకు. ఏ రకం దుస్తులు ధరించినా కానీ మమ్మల్ని బయటివారిగానే చూస్తారు. ఢిల్లీ వీధులు వివక్షకు నిలయాలు. ఇక్కడే కాదు, అన్ని పెద్ద నగరాల్లో పరిస్థితి ఇలానే ఉంటుందని ఖచ్చితంగా చెబుతాను. నా వలె ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది, ముఖ్యంగా మహిళల పక్షాన నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మా కళ్ళ పరిమాణం చిన్నగా ఉండటం వల్ల వివక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నాం. అందుకే నేను కళ్ళకు కాటుక లేకుండా గడప దాటనంటే మీరు నమ్ముతారా? ఆర్య, మీకు తెలుసో లేదో, చింకీ, చైనీస్ అంటూ మాకు పేర్లు పెడుతుంటారు. వివక్షను తాళలేక ఢిల్లీలోని లజపత్ నగర్లో అరుణాచల్కి చెందిన నిదో తానియా మరణించారు. ఆమె మరణంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెజ్బారువా కమిటీ నివేదికలో ఈ అంశాలన్నీ పేర్కొన్నారు. చిన్న కళ్ళు అన్నది మమ్మల్ని ఉద్దేశించిన పదం. కొన్నిసార్లు మాటలు కూడా అక్కర్లేదు. మీరు ఆ రోజు ప్రసంగించే సమయంలో సైగ చేసినట్టే కళ్ళ మూలాలను నొక్కి మావి చిన్న కళ్ళు, పూర్తిగా తెరుచుకొని కళ్ళు అన్న సందేశం ఇస్తారు. మీరు మీ ప్రసంగంలో ప్రస్తావించిన చైనా తయారు చేసిన గణేష్ విగ్రహం లాగానే. ప్రధాని గారు, కోవిడ్-19 మహమ్మారి వేళ నా ప్రాంతానికి చెందిన అనేక మంది వివక్షకు గురయ్యారు. వారిని దుకాణాల నుంచి, అద్దె ఇళ్ల నుంచి గెంటివేశారు. కొందరు భౌతిక దాడులు, దూషణలను ఎదుర్కొన్నారు. ఇందుకు కారణం చైనీయులను పోలిన మా రూపం. ఆ మహమ్మారి ఆ దేశం నుంచి వచ్చిందన్న వార్త. ఇలాంటి చీకటి వాస్తవిక పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి చిన్న కళ్ళు అంటూ బహిరంగంగా వివక్షపూరిత వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? చింకీ, చైనీస్ అంటూ మమ్మల్ని కించపరిచే వారికి మీ మాటలు ప్రోత్సాహాన్ని ఇవ్వలేదా? మీ స్థాయి వ్యక్తికి ఇలాంటి ప్రవర్తన తగదు. ప్రధాని హోదాలో ఉండి
వివక్షపూరిత వ్యాఖ్యలతో ఓ వర్గాన్ని, వారు భారతీయులు కావచ్చు కాకపోవచ్చు, కించపరచటం సరైనది కాదు. మీ ప్రసంగంతో నాకు అర్థమైంది ఏమిటంటే, భారతదేశ పోటీ ఆర్థికపరమైనది. అది చైనాతో ముడిపడి ఉంది. ఇందులో తప్పు లేదు. కానీ ఇటువంటి పోరులో కళ్ళ పరిమాణానికి చోటు ఉండరాదు. దౌత్యానికి అడ్డురాని కళ్ళ పరిమాణం పౌరుల విషయంలో ఎందుకు? కొన్నేళ్ల కిందట సబర్మతి వద్ద ఊయల ఊగుతూ మీరు చైనా అధినేత జిన్పింగ్ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు మీకు ఈ చిన్న కళ్ళు గుర్తుకు రాలేదుగా? దౌత్య బంధాన్ని పదిలం చేసుకోవడానికి చిన్న కళ్ళు అడ్డు రాలేదు కదా? ప్రధాని గారు, ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. మీ క్యాబినెట్లోనూ చిన్న కళ్ళు కలిగిన వారు ఉన్నారు. నేను సర్బానంద్ సోనోవాల్, కిరణ్ రిజిజు వారి గురించి చెబుతున్నాను. 2018లో మీ ప్రభుత్వం చైనా ఒత్తిడి కారణంగా రిజిజును న్యూఢిల్లీలోని అధికారిక కార్యక్రమానికి దూరంగా ఉంచింది. ఈ చర్యతో మా ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చైనా ఒత్తిళ్లకు న్యూఢిల్లీ తలొగ్గడాన్ని జీర్ణించుకోలేకపోయారు. రిజిజ్ స్వరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇది భారత్ భూభాగం, ఎప్పటికీ అలానే ఉంటుంది. సిసిఎస్లో ఉన్న మీ కీలక క్యాబినెట్ మంత్రుల్లో ఒకరి జీవిత భాగస్వామికి కూడా చిన్న కళ్ళు ఉన్నాయిగా. వ్యక్తిగత ప్రాధాన్యతలు పక్కన పెడితే జాతీయ అహంకారం, వివక్ష దేశ అత్యున్నత స్థాయి నాయకుడి ద్వారా రావడం ఎంత మేరకు సమంజసం? నేటి సమాజంలో ఇటువంటి బహిరంగ ప్రసంగాలకు చోటు ఉండరాదు. అది దేశీయ, అంతర్జాతీయ దృష్టికోణాన్ని దెబ్బతీస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయన వేషధారణను ప్రశ్నించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలను ఎదుర్కొన్నారని మీకు గుర్తులేదా? ఇక మనం చిన్న కళ్ళ గణేశుడి గురించి మాట్లాడుకుందాం. గణేశుడు బౌద్ధులకు ఆరాధ్య దైవం. ఆయనకు చిన్న కళ్ళ వారిలా ఈస్ట్ ఏషియా మూలాలు ఉన్నాయి. అతి పురాతన మఠంగా చెప్పే లదాఖ్లోని అల్చి దానితో సహా దేశంలోని అనేక మఠాల్లో గణేష్ విగ్రహాలు, చిత్రాలు ఉన్నాయి. గణేషుని పూజించేవారు ఒక్క భారత్కే పరిమితం కాదు, ఆగ్నేయాసియా అంతటా ఉన్నారు. బౌద్ధులు బోధిసత్వగా పరిగణించే ఏకైక హిందూ దేవుడు గణేశుడు. చైనాలో కూడా గణపతిని పూజిస్తారు. ఈ ఆచారాల గురించి ఫ్రెంచ్ బౌద్ధమత నిపుణుడు రాబర్ట్ డ్యుక్వెన్ తన చైనీస్లో గణపతి ఆచారాలు అనే రచనలో రాశారు. చైనీస్ బౌద్ధిస్ట్ క్యానన్లో కనీసం 12 గ్రంథాలు గణపతికి అంకితం చేయబడినట్లు పేర్కొన్నారు. ఇక్కడ మరొక విషయం గుర్తు చేయాలి. మన దేవతలందరి కళ్ళు చిన్నవిగానే ఉంటాయి. అసోం గిరిజన దేవత కేసైకతిని ఎక్కువగా ఆదరణ పొందారు. కామాఖ్య దేవత చిత్రాలు ఎక్కువగా ఉండవు. కానీ ఒక అధ్యయనం ప్రకారం ఆమె కూడా ఖాసీ అనే గిరిజన తెగ దేవతేనని తేలింది. అసోంలో వర్షాల ఆగమనాన్ని వేడుకగా చేస్తాం. బోధైశిలగా పూజిస్తారు. ప్రతిసారి వర్ష ఋతువులో చిన్న అద్దం, నూనె సీసా, దువ్వెన్ను ఆ దేవత కోసం పెడతారు. దేవత తన తల్లిని చూసేందుకు ఇంటికి వస్తున్నందునే వానలు భారీగా పడతాయన్నది అసోం ప్రజల నమ్మకం. ఈ దేవత టిబెట్, బర్మన్ మూలాలున్న బోడో తెగకు చెందినవారు కాబట్టి ఆమె కళ్ళు కూడా చిన్నవిగానే ఉంటాయి. ప్రధాని గారు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలని మీ ఆకాంక్ష, మీరు ఆకాంక్షించే భారత్ యుద్ధ ప్రాతిపదికన స్వీయ సమృద్ధి సాధించాలనే మీ సంకల్పం గొప్పవే. ఇందుకు మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ మీరు మీ ప్రసంగంలో
చైనా వస్తువులను ప్రస్తావించారు. దీపావళి దీపాలు, హోలీ రంగులు, లక్ష్మీ గణేశుడి విగ్రహాలు వంటివి చైనా తయారీ చౌక వస్తువుల వినియోగాన్ని ఆపాలన్నారు. ఇది సమ్మతమైనదే కానీ విదేశీ వస్తువుల స్థానాన్ని మేక్ ఇన్ ఇండియా వస్తువులతో భర్తీ చేయటం కూడా ముఖ్యం. హెచ్ఎంటీ వాచీలను బుక్ చేసుకొని వాటి డెలివరీ కోసం నెలల తరబడి ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. భారత్ తయారీ కార్లు, స్కూటర్ల పరిస్థితి కూడా అంతే. అందుకోసమే నాడు గాంధీ పిలుపుతో విదేశీ వస్తువులను బహిష్కరించినట్లుగానే మీరు పిలుపు ఇవ్వాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. మీరు వాడే మేవాడో వాచ్, మేబాక్ సన్ గ్లాసెస్, మాంట్ బ్లాంక్ పెన్ ఇటువంటి వాటి గురించి మీడియా ఉదరగొడుతూ ఉంటుంది. మరి మీరు వీటన్నిటినీ వాడటం మానేసి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు వాడటం మొదలుపెట్టాలి. అందుకోసం మార్గదర్శకులు కావాలి. మీరు అభయారణ్యం సందర్శించినప్పుడు మీరు వెస్ట్రన్ హ్యాట్, పాశ్చాత్య సంస్కృతి టోపీ ధరించలేదా? వాటన్నింటినీ దేశీయ ఉత్పత్తులతో భర్తీ చేయాలన్నదే మీకు నేనిచ్చే సలహా. ఈశాన్య భారతంలో ప్రతి వర్గానికి ఒక టోపీ ఉంటుంది. మీరు వాటికి ప్రాచుర్యం కల్పించవచ్చు. కౌబాయ్ హ్యాట్ని కాకుండా వీటిని ధరించవచ్చు. మీకు చాలా రకాల టోపీలు లభిస్తాయి. ముగించే ముందు అసలు బహిరంగ లేఖ నేను రాసేందుకు చొరవ ఎందుకు తీసుకున్నానో మీకు చెప్పాలి. మీ మాటలను బట్టి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదని, అన్ని ప్రజాస్వామ్యాలకు తల్లి అని నాకు అర్థమైంది. మరి ఇలాంటి ప్రజాస్వామ్యంలో తాము ఎన్నుకున్న ప్రధానిని ప్రశ్నించే హక్కు సామాన్య పౌరుడికి ఉండాలి. కాబట్టే ఈశాన్య భారతానికి చెందిన సామాన్య పౌరురాలిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చిన్న కళ్ళు ఉన్న భారత పౌరురాలిగా మీ మాటలు నన్ను బాధించాయని మీ గమనానికి తెచ్చాను. మీ 27న మీ బహిరంగ ప్రసంగంలో లోపించిన సున్నితత్వాన్ని ప్రశ్నించాను. నా భావనను అర్థం చేసుకుంటారని, దీనిపై ఆలోచిస్తారని, మీ వైఖరిలో తగిన మార్పు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. మాటల మనిషిగా కాకుండా చేతల మనిషిగా భారత ప్రధాని ఉండాలని కోరుకుంటున్నాను. ఈశాన్య ప్రజలపై వివక్ష చూపరాదని చెబితే సరిపోదు, దానిని ఆచరించాలి. ఇందుకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తారని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు కళ్ళు చిన్నవిగా ఉన్నట్లు అంతా గుర్తు చేసే ముందు చూపు గల ఈశాన్య భారత పౌరురాలుగా సంగీత బారువా పిసరోటి అంటూ దేశ ప్రధానికి సంగీత బారువా పిసరోటి బహిరంగ ఆత్మగౌరవ లేఖగా ప్రచురితమైన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈశాన్య భారత పౌరురాళ్ళు ఆమె ఆత్మగౌరవ లేఖను ఆలోచించేందుకు గాను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.